హాయ్ ఫ్రెండ్స్, నేను శరత్. నమస్కారం. మీకు రీసెంట్గా ఒక 2 రోజులు ముందే వచ్చినటువంటి ఒక పాట గురించి మీకు చెప్తాను. ఆ పాట మీకు వినిపిస్తాను. ఆ పాట మీరు విన్న తర్వాత, అంటే మొత్తం పాట పెట్టను, జస్ట్ ఒక పల్లవి వినిపిస్తాను, తర్వాత మాట్లాడరా. చూడు నీ పుచ్చ పేరదా నా అడ్డాకి వస్తే నీ గుడ్డలుడవా పగలతోటి పగల కొట్టే వేటలింక మొదలు మడత పెట్టి మెడలు పట్టి టిచ్చుతోనే అడలు నీ అక్క కోరితే మొక్కలి రక్తం వస్తుంది గుంజి 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 గుద్ద పగలదే. మచ్చుకు ఈ ఒక్క పదం, ఈ సాహిత్యం చాలు. బుల్లితెర హీరో ప్రభాకర్ గారు ఐడియా ఉంది, మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆయన కొడుకు రీసెంట్గా చంద్రహాసు, ఆయన పేరు కూడా చూడాలని ఇంట్రెస్ట్ కదా. కాకపోతే ఈ పాట చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగించింది. బాధ అంటే ఇరిటేషన్ కూడా అయింది, ఇరిటేషన్ కూడా కలిగింది. ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఎంత అద్భుతమైన పాటలు, మరపురాని గీతాలు వచ్చాయి. రాను 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 పర్వర్టెడ్ సాహిత్యం, కల్చర్, ఆ సాహిత్యం చూస్తే యావగింపు కలుగుతా ఉంది. పబ్లిసిటీ తెచ్చుకునే విధానం వేరుంటుంది. త్వరగా పబ్లిసిటీ కావాలి, మనం చేసే పని పబ్లిక్లో స్పీడ్గా పోవాలనే దరిద్రమైన ఆశయాలతో, దరిద్రమైన కోరికలతో ఇదిగో ఇటువంటి సాహిత్యం. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఒక పాటని బయటకు తీసుకురావాలంటే ఎంత కష్టపడతారు, ఎంత జాగ్రత్త వహిస్తారు. ఒక్కొక్క పదాన్ని ఆచి తూచి ఆ లిరిక్ రైటర్ తోటి రాయించుకుంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎంత చక్కగా దాన్ని బాగా ఎలివేట్ చేయాలి అనేది చూస్తారు. కానీ ఒక లెక్కలేనితనం, సాహిత్యం అంటే లెక్కలేనితనం. ప్రేక్షకులంటే ఏది పాడినా వింటారనే అహంకారం. రీసెంట్గా ఈ ప్రభాకర్ వాళ్ళ కొడుకుతోటి ఒక సినిమా తీశారు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మళ్ళీ ఇది ఒక సినిమా. ఈ పాటల సాహిత్యం వింటుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. ఇటువంటి ధోరణి పట్ల ఈ పాట విన్న వాళ్ళందరూ అతని మీద బాగా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. ఇటువంటి సాహిత్యాన్ని ఎంకరేజ్ చేయదండి, ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. తెలుగు సినిమా, అద్భుతమైన పాటలు తెలుగు సినిమాల్లో ఉన్నాయి. అటువంటి తెలుగు చిత్ర సీమలో ఇటువంటి దరిద్రపు సాహిత్యం వినబడడం అనేది నిజంగా దురదృష్టకరం.